కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ముగిసిన 68వ స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా రాష్ట్ర స్థాయి స్కూల్ హాకీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన జట్టులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రీడాకారులు అంటే నాకు ప్రాణం, క్రీడలు అంటే నాకు గుండెకాయ. నేను క్రికెట్ ఆడే రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. కొంతమంది జోకర్లు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. హైడ్రా పేరుతో అధికారులు మితిమీరితే వారి డెడ్రా అవుతుంది. నా మీద కోపం ఉంటే జైల్లో పెట్టండి, పేదవాడి జోలికి వస్తే ఊరుకోను అని హెచ్చరించారు. ఇంత పెద్ద ఎత్తున స్టేట్ టోర్నమెంట్ మా హుజురాబాద్లో జరగడం మా అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఫైనల్స్ ఆడుతున్నప్పుడు అద్భుతంగా ఆదిలాబాద్ వర్సెస్ నిజామాబాద్ బాయ్స్ ఆడినప్పుడు కూడా అద్భుతంగా ఉండే, అద్భుతంగా ఆడినరు. మీ స్ఫూర్తి మాత్రం అద్భుతంగా ఉంది. నాకు మాత్రం పూర్తి జోష్ వచ్చినప్పుడు మా కరీంనగర్ వర్సెస్ నిజామాబాద్ ఆడినప్పుడు ఏంటో కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, సొంత జిల్లా ఫీలింగ్ ఉంటుందా ఉండదా? ఆడినప్పుడు మన పిల్లలు నిజంగా చాలా అద్భుతంగా ఆడినారు. అట్లని నిజామాబాద్ కూడా అద్భుతంగా ఆడినారు. డోంట్ వరీ, ఇట్స్ ఆల్ స్పోర్ట్స్. విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. కానీ చాలా అద్భుతంగా ఆడడం కూడా చాలా చాలా సంతోషకరం. మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా కరీంనగర్ నుంచి గెలిచిన మా కరీంనగర్ ఆడబిడ్డలందరికీ కూడా నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా నా తరఫు నుంచి కరీంనగర్ గెలిచిన టీంకి ఖచ్చితంగా నా తరఫు నుంచి అందరికీ స్టిక్స్ కొనిస్తా అని మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాను ఖచ్చితంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇలా చాలా సంతోషంగా ఉంది, ఒక విధంగా బాధగా కూడా ఉంది. పోయినసారి ఇక్కడ టోర్నమెంట్ అయినప్పుడు ఒక మాట చెప్పిన, మళ్ళా ఇక్కడ టోర్నమెంట్ అయినప్పుడు ఖచ్చితంగా టర్ఫ్ మీద వేపిస్తా అని చెప్పిన. కానీ మీకు అన్నట్టే, నేను మాట ఇచ్చినట్టే ఈ గ్రౌండ్కి 10 కోట్ల రూపాయలు ఆనాడు ఇచ్చిన. నేను 10 కోట్లు శంకుస్థాపన చేసిన, అద్భుతంగా 10 కోట్ల రూపాయలు ఇచ్చిన. ఈ డేట్ అనౌన్స్ కూడా ఇచ్చింది 28/4/2023. జియో 10 కోట్ల రూపాయలు ఆనాడున్న కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఆ రోజు ఇవాళ 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. బాధాకరం ఏంటంటే ఇవాళ 10 కోట్ల రూపాయలతోని టెండర్ కాల్ ఫర్ అయింది, పని కూడా స్టార్ట్ అయింది. మీరు అక్కడ అందరు లెఫ్ట్కి చూస్తే బిల్డింగ్ కూడా పని స్టార్ట్ అయింది. మీరు ఆ లెఫ్ట్కి వెనకకి నుంచి లెఫ్ట్ రైట్ సైడ్ ఆ కార్నర్ చూస్తే బిల్డింగ్ స్టార్ట్ అయింది. ఆ నుంచి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత చాలా బాధాకరం ఏంటంటే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పడానికి నేను తీవ్రంగా బాధపడతా ఉన్నాను, తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ వర్క్ని ఎటు పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయొద్దు. మా హుజురాబాద్లో గ్రౌండ్ అద్భుతంగా కావాలని మా కళ. దీనికి రాజకీయం చేయకండి. మీకేమైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నా హుజురాబాద్ ప్రజల మీద, నా హుజురాబాద్ క్రీడాకారుల మీద, ఈ గ్రౌండ్ మీద మాత్రం తీర్చుకోకండి అని చెప్పి నేను హెచ్చరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జోకర్లకి 10 కోట్లు ఇచ్చినామని తెలియకుండా మేము 10 లక్షలు శాంక్షన్ చేసినామని చెప్తా ఉన్నారు. జోకర్లకు బిహేవ్ చేయకుండా ఈ ఇచ్చిన 10 కోట్ల రూపాయల వర్క్ని వెంటనే కంప్లీట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు గిట్లా ఈ గ్రౌండ్ని కంప్లీట్ చేయకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే క్రీడాకారులు అంటేనే నా ప్రాణం, క్రీడ అంటేనే నా గుండెకాయ, క్రీడ అంటేనే ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటా. ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారుని కాబట్టి ఆ క్రీడల మీద అంతా ఇంట్రెస్ట్గా నేను ఉంటుంది, పనిచేస్తాను. కానీ మీరు దయచేసి వెంటనే ఈ గ్రౌండ్ అనేది ప్రారంభించాలి. దయచేసి కొందరు ఉన్నదాని కింద నేను కొందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రౌండ్ అధ్యక్షుడిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ గ్రౌండ్కి వచ్చినప్పుడు ఈ జియో కాపీ ఏమైంది, ఈ 10 కోట్లు ఏమైంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగండి. దీనికి సంకల గుద్దకు రుట్టిగా దీంట్లో రాజకీయం చేయకండి. పని అనేది ఖచ్చితంగా స్టార్ట్ కావాల్సిందే. అయిన పని టెండర్ అయింది, కాంట్రాక్టర్ రెడీ ఉండు పని చేయడానికి, ఎందుకు పని ఆపుతున్నారు? దీనికి జవాబు చెప్పండి.
ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను గ్రౌండ్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా కోరుతా ఉన్నాను, దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఎవరు వచ్చినా నిలదీసి అడగండి. మనకి చెక్కలు కూడా చేయడానికి 10 కోట్లు ఇచ్చిన దాన్ని తీసుకొని కొందరు జోకర్ గారు మేము 10 లక్షలు ఇచ్చిన వాకింగ్ ట్రాక్ అంటే ఏంది నాకు అర్థం కాదు. వాకింగ్ ట్రాక్ కి ఈ దీంట్లో 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 2 కోట్లు వాకింగ్ ట్రాక్ కి, 10 లక్షలు కాదు, 2 కోట్లు. అద్భుతమైన టర్ఫ్ గ్రౌండ్, అద్భుతమైన డిజైన్స్. ఆ డిజైన్స్ అన్ని కూడా నేను రేపు మీకు వాట్సాప్ ద్వారా ఈ గ్రౌండ్ కు వచ్చిన డిజైన్స్ యావత్ హుజురాబాద్ ప్రజలు చూసేలాగా ఆ గ్రౌండ్ డిజైన్స్ కూడా నేను బయట పెడతా. ఈ ఆర్డర్ కాపీ కూడా మళ్ళీ మీకు వాట్సాప్ ద్వారా బయట పెడతా. ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా మీరు అడగాల్సిన బాధ్యత గ్రౌండ్ అధ్యక్షుడి నాయకత్వంలో ప్రతి వాకర్కి, ప్రతి క్రీడాకారునికి నిలదీయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. హుజురాబాద్ లో కూడా హైడ్రా అని పెట్టి మొన్న మెజర్మెంట్లు వేసి మా ప్రతాపవాడ కిందికున్న దిక్కు గుండ్ల చెరువు దిక్కు ఇల్లు గులగొడతామన్నారు. ఆ బడ్డర కాలనీ దగ్గర కింద ఉన్నదానికి ఇల్లు గులగొడతామన్నారు. బిడ్డ మీ అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నా, ఏ ఆఫీసర్ అన్నా నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు గులగొడితే ఎవరు కూడా గల్లీ నుంచి బయటికి పోడు, ఏ ఆఫీసర్ కూడా బయటికి పోడు. నా హుజురాబాద్ లో ఎవరు కూడా కాలు పెట్టి నా పేదవాని ఇల్లు ఎవరైనా కూలగొడితే ఊకునే ప్రసక్తే ఉండదు అని చెప్పి కూడా ఆ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఖచ్చితంగా 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ప్రభుత్వమే వస్తుందనేది మీరు గుర్తుపెట్టుకోండి. అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఒక్క ఇల్లు కూలగొట్టినా, ఏ ఒక్క పేదవాని జోలికి పోయినా, హైడ్రా అని బైడ్రా అని డైడ్రా అని పోయినా మీ డెడ్రా అవుతుంది అని చెప్పి నేను అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఏ ఒక్క హుజురాబాద్ లో పోతే మాత్రం ఊకునే ప్రసక్తి ఉండదు. హుజురాబాద్ ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, ఏ రాత్రైనా ఏ అధికారి వచ్చి మీకు నోటీసులు ఇచ్చినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నాకు ఫోన్ చేయండి, నేను కూడా వచ్చి మీతో మీ ఇళ్లలోనే అనుకుంటా. ఇక ఎవడేస్తాడో ఎవడు ఎట్లా కూలగొడతాడో నేను చూస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. మీకు తస్మాత్ జాగ్రత్త అధికారులకు కూడా చెప్తా ఉన్నాను అని హెచ్చరిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ